హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో నోరూరుంచే కాల్చిన వంకాయతో మనము పచ్చి పులుసు ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూపిస్తాను. ఇది చాలా సింపుల్గా మనము అందులో క్విక్గా తయారు చేసుకోవచ్చు. సో ఇప్పుడు దాన్ని ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించుకొని మనము లో ఫ్లేమ్లో ఇలా గ్రిల్ పెట్టుకొని ఇలా వంకాయల్ని మనము ఇక్కడ కాల్చుకోవాలి. ఇక్కడ నేను 2 వంకాయలు తీసుకున్నాను. సో ఇలా లో ఫ్లేమ్ నుంచి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ అటువైపు ఇటువైపు తిప్పుకుంటూ వంకాయల్ని బాగా మనము కాల్చుకోవాలి. చూసారా, ఈ విధంగా వంకాయ కాలితే సరిపోతుంది. ఈ వంకాయల్ని స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. బాగా చల్లారిన తర్వాత దీనిపైన బ్లాక్గా ఉన్న పొట్టంతా మనము తీసేసుకోవాలి. ఈ విధంగా మనము పొట్టు తీసుకున్న తర్వాత చివర్ల అంచులు కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇంకొక బౌల్ తీసుకొని ఆల్రెడీ మనము కాల్చి పక్కన పెట్టుకున్న వంకాయని ఇలా గరిటె సహాయంతో చిదుముకోవాలి. తర్వాత ఇందులోకి మనము సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీరని వేసుకోవాలి. తర్వాత రుచికి సరిపడినంత ఉప్పు, ఒక పావు స్పూన్ పసుపు, ఒక అర స్పూన్ జీలకర్ర పొడిని వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. దీన్ని మనము చేత్తో కలుపుకుంటే మంచి టేస్ట్ వస్తుంది. చూసారా, ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా చేత్తో కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించుకొని ఇంకొక బౌల్ పెట్టుకొని అందులో 2 స్పూన్స్ నూనె యాడ్ చేసుకోవాలి. నూనె కొద్దిగా వేడెక్కిన తర్వాత జీలకర్ర, ఆవాలు, దంచి పెట్టుకున్న వెల్లుల్లిపాయ, తర్వాత ఎండుమిర్చి, కరివేపాకు, కొద్దిగా ఇంగువ వేసుకొని బాగా ఈ పోపు అంతా కలుపుకోవాలి. తర్వాత చింతపండు రసాన్ని యాడ్ చేయాలి. చింతపండు రసాన్ని యాడ్ చేసుకోవాలి. తర్వాత మనకి ఎంత వాటర్ కావాలో ఆ కన్సిస్టెన్సీ చూసుకొని ఎంత క్వాంటిటీ కావాలో వేసుకోవాలి. తర్వాత కొద్దిగా బెల్లం యాడ్ చేయాలి మంచి టేస్ట్ గురించి. ఇప్పుడు ఇందులో మనం ఆల్రెడీ వంకాయల్ని ఆనియన్స్ని మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా, అదంతా మొత్తం ఇందులో వేసి చింతపండు రసంలో వేసి బాగా ఒకసారి కలుపుకోవాలి. దీన్ని మనము ఉడికించాల్సిన అవసరం లేదు. ఇప్పుడు స్టవ్ని ఆఫ్ చేసుకుంటే ఎంతో రుచిగా ఉండే నోరూరుంచే కాల్చిన వంకాయతో చేసుకుని పచ్చి పులుసు రెడీ అవుతుంది. దీన్ని మనము రైస్ లేదా రాగి సంగటిలోకి చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్, ఎలా ఉంది వీడియో? మీకు నచ్చిందా? నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.